శ్రీ స్వామి సమర్థ అద్భుతమైన లీలలు మనము తెలుసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన లీలల్లో ఒక అంధుడైన బాలునికి స్వామివారు చూపును ప్రసాదించారు. అలాగే నృసింహ సరస్వతి కూడా ఒక హరిజనుడితో వేదం చదివించడం, అలాంటి సన్నివేశాన్ని స్వామి సమర్థ గారు ఇక్కడ చూపించారు అనే విషయాన్ని మనం ఇప్పుడు గ్రహిద్దాం. శివబాయి అనే ఒక స్త్రీ ఉండేదిటండి. అయితే ఆమె కుమారునికి పుట్టినప్పటి నుంచి కూడా చూపు లేదు ఆ కుమారుడికి. ఆ తల్లి ఆ కుమారుని యొక్క బాధని చూసి భరించలేకపోయింది. మరి పుత్రుడికి చూపు లేదు కదండి, మరి నిత్యం కూడా ఆ తల్లి ఆవేదనతో మదనపడుతూ ఉండేదిట. మరి స్వామి సమర్థ యొక్క లీలలను మహిమలను విని ఆ తల్లి దత్తాత్రేయుని స్వరూపులైనటువంటి శ్రీ స్వామి సమర్థ వద్దకు రావడం జరిగింది. వచ్చి ఆమె యొక్క పుత్రుని గురించి స్వామివారికి విన్నవించుకుంది. మరి పుట్టుకతోనే చూపు లేదు స్వామి, మీరు అనుగ్రహించండి అని ఆ తల్లి స్వామివారిని వేడుకోవటం జరిగింది. స్వామి సమర్థ ఆమె మాట విని ఏమన్నారంటే, అమ్మా, నన్ను పరీక్షించటానికి 5 రక్కసులు రాబోతున్నారు. వారు రాగానే మరి నీ పుత్రునికి చూపు వస్తుంది అని చెప్పారట స్వామి సమర్థ. మనం చెప్పుకున్నామండి, స్వామి సమర్థ గారి లీలలు అద్భుతంగా ఉంటాయి. వారి చర్యలు కానీ వారు చేసేటువంటి మనం అసలు ఊహించము. ఒక పక్క తల్లేమో తన కుమారుడికి చూపు లేదు స్వామి అని వేడుకుంటే, మరి స్వామి సమర్థ గారు చెప్పినటువంటి సమాధానము అసలు వింటే చాలా చమత్కారంగా అనిపిస్తుంది మనకి. ఏమిటి, ఇప్పుడు నన్ను పరీక్షించడానికి ఒక 5 రక్కసులు వస్తున్నారు అమ్మా, మరి వారు రాగానే మీ అబ్బాయికి చూపు వస్తుంది అని అన్నట్ట స్వామి సమర్థ. ఆ తల్లి స్వామివారి మాటలు విని ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, స్వామివారు ఇలా అన్నారు కదా అని ఆమెకి బోధపడలేదు. ఇలా అయిన తర్వాత జరిగిన కొన్ని క్షణాల్లోనే ఒక 5 వ్యక్తులు స్వామి సమర్థ కడకు వచ్చారు. వారు శ్రీ స్వామి సమర్థని పరీక్షించడానికి వచ్చారు. పైగా ఎందుకంటే వాళ్ళు ఆ 5 కూడా బ్రాహ్మణులు, పైగా వారి చాలా జ్ఞానులని, వాళ్ళు చాలా గర్వంతో అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తులు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసుకుని వాళ్ళే గొప్పవారని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకుంటుండేవారట. అలాంటి 5 స్వామి సమర్థని పరీక్షించడానికి రావటం జరిగింది. ఎందుకంటే స్వామివారి యొక్క లీలలు మహిమలు, స్వామివారి యొక్క చర్యలు అవన్నీ చూసి కూడా ఆ 5 ఏమనుకున్నారంటే, మరి స్వామి సమర్థ అసలు ఆచారం లేనివారని, ఎవరినైనా సరే ఎవరు ఆహారం పెట్టినా కూడా ఆ పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తారు స్వామివారు, ఆ పెట్టిన వారు ఎలాంటి వారైనా సరే అని వాళ్ళు భావించారు. అంటే స్వామి సమర్థ ఆచారం లేని వారి కింద వాళ్ళు అనుకున్నారు 5 కూడా. శ్రీ స్వామివారి యొక్క శక్తినే, అంటే దత్తాత్రేయులు స్వామివారి యొక్క శక్తినే పరీక్షించుటకు ఆ 5 వచ్చారు. చూడండి ఎంత అజ్ఞానమో ఇది అనేది మనము గ్రహించాలి. పరమాత్ముని పరీక్షించడం అంటే అసలు మనకి అది సాధ్యమా అండి? ఆ పరమాత్ముడే అందరికీ కదా మనకి జ్ఞానోదయాన్ని కలిగించేది, ఆ పరమాత్మయే కదా. మరి అలాంటి జ్ఞాన నిధిని, జ్ఞాన సంపదని మరి ఆ పరమాత్మనే పరీక్షించాలనుకున్నట్ట. అంటే పండితులు అని భావన వాళ్ళల్లో వచ్చింది. కొద్దిగా మనకి ఏదైనా పరిజ్ఞానం వస్తే నా అంత పండితుడు లేడు అని అనుకోవటానికి ఇదే నిదర్శనం. చాలామంది అనుకుంటుంటాం, కొద్దిగా మనకి ఏదైనా మనకి చేతికి పట్టు వచ్చిందనుకోండి, ఆ జ్ఞానాన్ని మనం చూసి, మన జ్ఞానాన్ని చూసి మనమే మురిసిపోయి మనమంత జ్ఞానులము మరొకరు లేరు అనే భావనతో మనము అహంకారంగా ప్రవర్తిస్తుంటాం. ఇక్కడ కూడా ఆ అహంకారంలో ఏమవుతుందంటే కళ్ళు మనకి మసక చెందుతాయి. అంటే అహంకారం వలన పరమాత్ముడిని కూడా మరచిపోవడం జరుగుతుంది.
ఇక్కడ అదే జరిగింది. ఆ 5గురు మరి వారికి పూర్వజన్మ సుకృత ప్రకారము లేదా పూర్వజన్మ కర్మానుసారము వాళ్ళు కొంచెం జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ ఆ జ్ఞానం ఆ పరమాత్మయే ఇచ్చాడు అనే ఎరుక లేక అది వారి యొక్క సంపద, వారి వలనే ఆ జ్ఞానాన్ని సంపాదించానేమని ఒక దుర్బుద్ధి వాళ్ళల్లో అలా ప్రవేశించింది మాట. వాళ్ళు ఏంటంటే ఆ అహంకారంతో వాళ్ళు మేమే కర్తలము, మాకే ఇదంతా కూడా జ్ఞానం సంపాదించుకున్నాము, మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకునే భావన చేత మరి అప్పటికే స్వామివారు దత్తాత్రేయుల స్వామివారు అయినటువంటి స్వామి సమర్థ అనేక లీలలను ప్రదర్శించారండి. ఎంతో మహిమ కూడా చూపించారు. వారు చూపించినటువంటి లీలలు మహిమలు అది పూర్తిగా వ్యాపించిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు అనేక మంది జనులు వస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మయే మానుష రూపేణ వారు వచ్చారు అనేటువంటిది అందరూ కూడా గ్రహించడం జరిగింది. స్వామివారి యొక్క ఆశీస్సుల కోసము చుట్టుపక్కల నుంచి ఎంతోమంది రావటము, స్వామివారి దగ్గర విన్నవించుకోవటము, వారి యొక్క కష్టాలను కానీ వారి యొక్క సమస్యలు కానీ ఆ సమస్యలకు పరిష్కారము స్వామి సమర్థ ఇవ్వట చేత వాళ్ళందరూ కూడా బాగుపడి ఎంతో ఆనందంగా పొందేటువంటి రోజులవి. మరి అలాంటి పరిస్థితిలోనే వాళ్ళకి తెలిసి కూడా అలాంటి దత్తాత్రేయుల స్వామి వారి అవతారమైనటువంటి స్వామి సమర్థనే పరీక్షించుటకు ఈ 5గురు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పాం కదా, స్వామి ఎవరు ఏం పెడితే వాళ్ళు తింటారు, స్వామివారికి ఆచారం లేదు అనేటువంటి ఆ భావన వాళ్ళల్లో వచ్చేసింది మాట. అయితే స్వామివారు గ్రహించారు ఈ 5గురు రావటము ఆయనను పరీక్షించడానికే వచ్చారు అనే విషయం స్వామి సమర్థ పరీక్షించారు. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ కదండి, సమర్థులు కదా, ఎదుటి మనిషిలో మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలిసిన వాళ్ళే సమర్థులు కదా. అటువంటి స్వామి సమర్థులు అక్కలకోట మహారాజు గారు. వారు రావటం ఏ ఉద్దేశంతో వచ్చారా అనేటువంటి విషయము స్వామివారు గ్రహించడం జరిగింది. అయితే స్వామివారు ఈ 5గురి మీద వారి యొక్క శక్తిని ప్రసరింపచేయుటకు అంటే వారిని ఎదుర్కొనుటకు సిద్ధపడలేదు ఈ 5గురిని చూసి. ఎందుకంటే వాళ్ళు ఈ స్వామికి ఏం శక్తి లేదు అని ఒక భావనతో వచ్చారే తప్ప మరి పరమాత్మ ఇలాంటి 5గురు పిచ్చుకల మీద ఎందుకు అని భావన అనుకున్నారు వారు. ఇలాంటి వారిపైన వారి యొక్క శక్తిని ఎందుకు ఎదుర్కోవడం, వారితో ఎందుకు ఎదుర్కోవడం అనే ఒక భావన చెందారట స్వామి సమర్థ. అంటే వారిపైన స్వామివారి యొక్క శక్తిని ప్రయోగింపవలసిన పని లేదని స్వామి సమర్థ అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే ఆ శివబాయి ఆ తల్లి వచ్చింది కదండి ఇందాక, తన కుమారుడికి చూపు లేదు స్వామి, మరి కరుణించండి అంటే స్వామి అన్నారు కదా, ఇప్పుడు 5గురు రక్కసులు నన్ను పరీక్షించడానికి వస్తున్నారమ్మా, వారు వచ్చిన తర్వాత మీ కుమారుడికి చూపు వస్తుంది అని అభయం ఇచ్చాగల స్వామి సమర్థ. మరి స్వామివారు ఏం చేశారట, ఆ శివబాయి కుమారుణ్ణి పిలిచారట దగ్గరికి. చూపు లేని ఆ పిల్లవాడిని పిలిచాడు. ఆ 5గురు అక్కడే ఉన్నారు, స్వామి సమర్థ అక్కడే ఉన్నాడు. ఆ పిల్లవాడిని దగ్గర తీసుకున్నారు స్వామి సమర్థ. పిలిచి ఏం చెప్పారంటే స్వామివారు అతని మెడలో స్వామివారు ఒక హారం వేశారట. స్వామివారు అంటే స్వామి సమర్థ యొక్క మెడలో ఉన్నటువంటి ఒక రుద్రాక్ష మాలను తీసుకొని ఆ బాలునికి ఇచ్చారట స్వామి సమర్థ. వారి యొక్క మెడలోంచి తీసి ఆ బాలునికి వేశారు. వేసిన తర్వాత స్వామి సమర్థ ఆ బాలుని అడగటం జరిగింది. ఏమనంటే అందరూ చూస్తున్నారు, 5గురు కూడా చూస్తున్నారు. మరి స్వామి సమర్థ ఆ పిల్లవాడిని అడిగారట. ఎప్పుడైతే రుద్రాక్షమాల వారి ఒంటి మీద నుంచి తీసి ఆ బాలుడికి ఇచ్చారో అప్పుడు స్వామి సమర్థ ఆ పిల్లవాడిని అడగడం జరిగింది. ఏమనంటే ఈ బ్రాహ్మణులు ఏ ఉద్దేశంతో వచ్చినారు, ఏమి అడగాలనుకుంటున్నారు చెప్పి వారికి సరి అయిన సమాధానం కూడా చెప్పు అని ఆ బాలుణ్ణి స్వామివారు చెప్పారు. అందరూ వింటుండగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అదేమిటి, స్వామివారిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు స్వామివారు వారేమీ మాట్లాడకుండా ఒక గుడ్డి పిల్లవాడి చేత సమాధానం చెప్పం, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, వారికి సరి అయిన సమాధానం చెప్పమని అంటున్నారు ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారట. అక్కడ ఉన్నటువంటి ఆ 5గురు కూడా. స్వామివారు మరొక
చిత్రం కూడా చేశారు. ఆ బాలుని దగ్గర తీసుకొని ఒక పుష్పం తీసుకొని స్వామివారు ఆ పుష్పముతో ఆ కళ్ళు లేని బాలుని కనురెప్పల మీద పెట్టి తుడిచారట అండి. 2 కనురెప్పలను కూడా స్వామివారు పిల్లవాడిని ఆశీర్వదిస్తూ ఆ పుష్పముతో ఆ కళ్ళు లేని ఆ బాలునికి కనులను తుడిచారు, పుష్పంతో తుడిచారు స్వామివారు. వెంటనే ఆ బాలుడికి 5 వైపు చూశారట. చూసి ఆయన వారి మనసులో దాగి ఉన్నట్టు విషయాలన్నీ కూడా బయట పెట్టడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడు ఆశీర్వదించంగానే ఆ కనురెప్పలను తుడవంగానే ఆ 5లో ఉన్నటువంటి భావాలన్నీ కూడా అతను బయట పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ బాలుడు వాళ్ళు అహంకారంతో బాగా విద్య ఉంది అనే గర్వము చేత, వాళ్ళే గొప్పవారని భావన చేత వాళ్ళు వచ్చారని, వాళ్ళ ఆ 5 సాటి ఎవరు లేరనే ఒక గర్వముతో స్వామివారినే పరీక్షించుటకు వచ్చారని ఆ బాలుడు చెప్పడం జరిగింది అందరి ముందు కూడా. అంటే నిజానికి ఆ 5 కూడా వారి మనసులో దాగి ఉన్న విషయం కూడా అదే. ఆ విషయాన్నే ఆ బాలుడు స్పష్టం చేశాడు స్వామి సమర్థ ఆశీర్వచనము చేత, స్వామివారి యొక్క ఆశీర్వచనము చేత. అలాగే స్వామివారు ఆచారం పాటించడని, ఎవరు పెడితే వాళ్ళు ఏ ఆహారం పెట్టింది, ఎవరు ఏ ఆహారం పెడితే వారి ఆహారాన్ని స్వీకరిస్తారని, వారి ఆచారం పాటించాలనే విషయం కూడా ఆ బాలుడు ఆ 5 మనస్సులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు అందరి ముందు కూడా. వాళ్ళు 5 ప్రశ్నలతో ఇక్కడికి వచ్చారని ఆ బాలుడు మళ్ళీ తిరిగి చెప్పాట స్వామివారి ముందు, తదితరుల ముందు కూడా. వాళ్ళు ఒక 5 ప్రశ్నలు వేయడానికి వచ్చారు స్వామి అనేటువంటి విషయం కూడా చెప్పారట. అంటే వారి ప్రశ్నలు ఏంటంటే ముక్తిని సంపాదించడం ఎలా అనేది, అలాగే ఉపనిషత్తుల యొక్క సారాంశం గురించి అడుగుదామని, తర్వాత యోగి అంటే ఎవరని, అలాగే ఆ యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని, ఇలాంటి ప్రశ్నలు అడగటానికి ఆ 5 కూడా వచ్చారనేటువంటి విషయం ఆ బాలుడు అందరి ముందు తెలియపరచడం జరిగింది. తర్వాత ఆ 5 కూడా వాళ్ళు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. ఈ విధమైనటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్రశ్నలు వేశారట ఆ బాలుడికి ముందు. అయితే ఆ ప్రశ్నలంటే కూడా ఆ బాలుడు క్షుణ్ణంగా జవాబు చెప్పడం జరిగింది. ఆ ఏ ప్రశ్నలు ఇప్పుడు మనం చెప్పుకున్నామో, వాళ్ళు అడిగినటువంటి ఆ యోగి ఏంటి, యోగి యొక్క లక్షణాలు ఏంటి, ఉపనిషత్తుల సారాంశం ఏమిటి, అలాగే ముక్తిని ఎలా పొందటము, ఈ ప్రశ్నలు అడుగుదామని వచ్చారు కదా 5 కూడా. ఆ 5 ప్రశ్నలకి సరి అయిన జవాబు ఈ పిల్లవాడు చెప్పడం జరిగింది స్వామి సమర్థ ముందు, తదితరుల అక్కడ చూస్తున్న వాళ్ళ ముందు అందరు కూడా ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. ఆ పిల్లవాళ్ళు ఆ 5 మేమే మాకెవరు సాటి లేరు అనేటువంటి గర్వంతో విర్రవీగుతున్నటువంటి మేము పండితులము అనుకున్నటువంటి ఆ 5 యొక్క కళ్ళును తెరిపించేట ఈ పిల్లవాడు స్వామి సమర్థ యొక్క ఆశీస్సుల చేత వాళ్ళ యొక్క కళ్ళుని తెలిపించాడు. తర్వాత ఈ బాలుని యొక్క మరి వాక్చాతుర్యము చేత 5 బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపోయాట. ఏమిటి ఈ పిల్లవాడు ఇంత అనర్ఘలముగా మేము వేసిన ప్రశ్నకి చాలా అద్భుతమైనటువంటి జవాబులు చెప్పారు కదా, మరి ఏమిటి ఇంత అనర్ఘలంగా చెప్పారు అనేటువంటిది గ్రహించి ఆశ్చర్యపోయారట ఆ 5 కూడా. స్వామివారిని పరీక్షించడానికి వచ్చినప్పటికీ స్వామి వారిని ఎవరిని ఎదుర్కోకుండా ఒక పిల్లవాడి చేత సమాధానం చెప్పించాడు కదా అనేటువంటి విషయం ఆ 5 కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆ బాలుడి యొక్క ఆ జవాబులు విని. మరి ఉన్నతమైనటువంటి సమాధానాలు ఇచ్చినందుకు ఆ 5 కూడా ముగ్ధులైపోయారు. అక్కడ ఆ సన్నివేశాన్ని చూసి 5 కూడా ముగ్ధులైపోయారట, ఏమీ అనలేకపోయారట. అంత బాగా 5 కూడా జవాబు ఇవ్వటం జరిగింది అక్కడ. మరి శ్రీ స్వామి సమర్థ చూపినటువంటి మహిమకు వాళ్ళు అందరూ కూడా కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచి స్వామివారి యొక్క పాదాల మీద పడి క్షమాపణ కోరటం జరిగింది. తర్వాత స్వామివారు ఆ తల్లికి మాట ఇచ్చారు కదండి, ఇందాక చెప్పుకున్నాం కదా, నన్ను పరీక్షించడానికే ఒక 5 రక్కసులు వస్తున్నారు, ఆ రక్కసులు రాగానే మీ అబ్బాయికి చూపు కలుగుతుందని ఆ తల్లికి చెప్పడం జరిగింది కదా. మరి ఆ పిల్లవాడు ఈ విధంగా స్వామివారి యొక్క ఆశీర్వచనము చేత వారి మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్రశ్నలన్నిటికీ సరి అయిన సమాధానం ఇవ్వటం ద్వారా ఆ 5 కూడా వాళ్ళ యొక్క కళ్ళు
తెరుచుకున్నాయి. ఒక కళ్ళు లేని బాలుని చేత కళ్ళు ఉన్న అజ్ఞానులు అజ్ఞానం తొలగిపోయింది అనేటి విషయం మనం గ్రహించాలి. మరి స్వామి సమర్థ ఈ సంఘటన అయిన తర్వాత ఆ పిల్లవాడిని ఆశీర్వదించడం చేత ఆ పిల్లవాడికి కూడా అతనికి పోయిన కళ్ళు తిరిగి వచ్చాయటండి. అంటే చూడగలగటం మొదలుపెట్టాడు, అతనికి చూపు వచ్చిందనే విషయం గ్రహించాలి. ఆ తల్లి కూడా ఎంతో సంతోషించింది స్వామివారి యొక్క అనుగ్రహము చేత. మరి పుట్టుక నుండి అతని పిల్లవాడికి చూపు లేకపోయినప్పటికీ కూడా స్వామి సమర్థ చరణాలను ఎప్పుడైతే పట్టుకుందో, స్వామివారిని ఎప్పుడైతే శరణు కోడిందో, ఆ దత్తాత్రేయుల స్వామివారైనటువంటి స్వామి సమర్థ ఆ పిల్లవాడికి చూపుని ప్రసాదించారనే విషయం గ్రహించి ఎంతో ఆనందపడి మరి సర్వస్వ శరణాగతి పొంది ఆ స్వామివారి దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళిపోయిందనే విషయము గ్రహించాలి. ఇలాంటి విషయమే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా వస్తుందండి. మరి ఎట్లా అంటే ఒక దారిన పోయే అతన్ని స్వామివారు పిలవడం జరుగుతుంది. నృసింహ సరస్వతి అతను ఒక దారిన పోయే మామూలు వ్యక్తి. అతను ఆ వ్యక్తిని స్వామివారు పిలిపించి అతని వివరాలన్నీ కూడా మొదలు అడిగారట. అడిగిన తర్వాత అతను ఆ స్వామివారికి నృసింహ సరస్వతి స్వామివారికి అతని వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతను ఒక హీనుడుగా పుట్టాడని, ఒక పూరి గుడిసెలో ఉండి బ్రతుకుతున్నాను అనే విషయం కూడా ఆ వ్యక్తి నృసింహ సరస్వతి స్వామి వారికి చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి చేత మరి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహము ఇవ్వడం జరిగింది. ఆ అనుగ్రహము చేత అతను జ్ఞాని అయ్యి వేదముల గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. మహాపండితుడు అయ్యాడనే విషయము ఆ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా వస్తుంది. అంటే దత్తాత్రేయుల స్వామి వారి అందరూ కూడా ఈ రూపాలన్నీ కూడా ఒకటే అని చెప్పడానికి మనము అనేక రకాలుగా నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలోనిది, అలాగే స్వామి సమర్థ అక్కలకోట స్వామి వారిది, షిరిడి సాయిబాబా గారిది, మాణిక్య ప్రభుల వారిది, ఇలా మనం చెప్తున్నామంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల రూపాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆ మూల రూపమే ఇన్ని రకాలుగా మరి వారి యొక్క మహిమలను లీలలను చూపించి ఏ రూపమైనా కూడా నేనే అనేటువంటి విషయం రుజువు చేస్తున్నారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి స్వామి సమర్థ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల స్వామివారు అనేటువంటి విషయము గ్రహించాలి. వారే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, మరి వారే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, మాణిక్య ప్రభుల వారు, అలాగే షిరిడి సాయిబాబా గారు, గజానన మహారాజు, ఇలాగా గొప్ప గొప్ప సద్గురువులందరూ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ దత్తాత్రేయుల స్వామివారే అనేటువంటి విషయం కూడా మనము గ్రహించాలి. ఇప్పుడు మరొక సంఘటన కూడా చూస్తే శ్రీ నృసింహ సరస్వతి స్వామి సమర్థ అనేది తెలుస్తుంది. అలాగే ఒక చంచల స్వభావం గల ఒక కోతి మరియు ఏనుగు గురించి విషయం తెలుసుకుందాం. అవి రెండింటి కూడా చంచల స్వభావం ఉందిట. మరి స్వామివారు వాటిని ఆ చంచలత్వాన్ని పోగొట్టారనే విషయం కూడా మనం తెలుసుకుందాము. అలాగే ఒక మహాపురుషుడి దర్శనం చూపటం గురించి కూడా ఎలా జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మళ్ళీ మనము శ్రీ నృసింహ సరస్వతి స్వామి సమర్థ ఒక్కరే అని చెప్పడానికి మళ్ళీ ఒకసారి మనము మరొక సంఘటనని మనము పరిశీలిద్దామండి. బొంబాయిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారంటండి. బ్రాహ్మణుడు మరియు అతని భార్య, వాళ్ళిద్దరు ఆ దంపతులు బొంబాయిలో నివసిస్తూ ఉండేవారట. అతనికి వాళ్ళకి సంతానం లేదు, ఆ దంపతులకి సంతానం లేదు. పాపం వాళ్ళిద్దరే ఉండారు, ఒకరికి తోడుగా వాళ్ళిద్దరూ ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళకి సంతానం లేదు. మరి వారిరువురు కూడా నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క భక్తులు. గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల స్వామి వారి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క భక్తులు ఆ దంపతులు. అయితే వాళ్ళిద్దరూ గానగాపురంకు వెళ్ళి స్వామివారికి మొక్కుకున్నట్లండి. ఏంటంటే సంతానం కలిగితే 1000 మంది బ్రాహ్మణులకి భోజనం పెడతాము అనేటువంటి ఒక మొక్కుకున్నట్టు ఆ దంపతులు. పాపం ఎందుకంటే సంతానం లేదు కదా, పిల్లలు లేకపోతే చాలా కష్టం కదా అనేటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఇష్టదైవమైనటువంటి దత్తాత్రేయ స్వరూపులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి మొక్కుకున్నారు. గానగాపురకు వెళ్ళి
మాకు కనుక పిల్లలు పుడితే 1000 మంది బ్రాహ్మణులకి భోజనం పెడతాము స్వామి అని వాళ్ళు దండం పెట్టుకోవడం జరిగింది. అలా ఆ దంపతులు మొక్కుకున్న తర్వాత కోరినట్లుగా మరి స్వామివారి యొక్క అభయము చేత, వారి యొక్క అనుగ్రహము చేత వాళ్ళకి సంతానం కలిగింది. మరి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ దంపతుల్లో ఆ బ్రాహ్మణుడు వ్యాపారంలో పెద్ద నష్టం కలిగింది పాపం అతనికి. అతను వ్యాపారస్తుడు, మరి ఆ వ్యాపారంలో అతనికి నష్టం కలుగుట చేత అతను చాలా దిగులు పడ్డాడు. ఎందుకంటే తాను పెట్టినటువంటి ఆ ధనము అంతా కూడా నష్టం కలుగుట చేత రోజు రోజుకి ఆయన మనోవ్యాధి చెంది చివరికి ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మరణించటండి, చనిపోయాడు పాపం. అయితే అతని భార్య మటుకు మరి దత్తాత్రేయ స్వామి వారిని మటుకు పూజిస్తూనే ఉందిట. ఎందుకంటే ఆ దంపతులు ఇద్దరు కూడా మొదటి నుంచి స్వామివారిని పూజిస్తున్నారు కదా, వారి యొక్క అనుగ్రహం చేతనే కదా వారికి సంతానం కలిగింది. మరి భర్త మరణించినప్పటికీ కూడా ఆమె మటుకు తన భార్య మటుకు ఎప్పుడు కూడా అనునిత్యము శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ సేవిస్తూ ఉందిట ఆ తల్లి. మరి ఒకసారి ఏమైందంటే ఆమె నిద్రపోతుంటే ఆమెకి ఒక స్వప్నం వచ్చిందంటండి. ఆ స్వప్నంలో దత్తాత్రేయ స్వామి వారు అక్కలకోటలో ఉన్న స్వామి సమర్థకి కనుక భోజనం పెట్టినచో 1000 మంది బ్రాహ్మణులకి నువ్వు భోజనం పెట్టినట్లు సమానం అవుతుందని చెప్పి అదృశ్యం అయిపోయారట. ఎందుకంటే వాళ్ళు అక్కలకోటలో దత్తాత్రేయ స్వామి ఆమెకి కలలో కనిపించి ఎందుకు చెప్పారు అనేటువంటి మరణాడు ఆమె లేచిన తర్వాత ఆమెకి జ్ఞప్తికి వచ్చింది. ఎందుకంటే వారి ఇష్టదైవమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి వాళ్ళు గానగాపురంకు వెళ్ళినప్పుడు ఆ దంపతులు ఇద్దరు సంతానం కలిగితే మరి 1000 మందికి బ్రాహ్మణులకి భోజనం పెడతానని చెప్పారు కదండి. మరి ఆ మొక్కుకున్నారు, స్వామి యొక్క అనుగ్రహం చేత సంతానం కూడా కలిగింది. కానీ ఈలోగా మరి ఆమె యొక్క భర్తకి వ్యాపారంలో నష్టం రావడం చేత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బాధల్లో ఈ తల్లి కూడా ఆ మొక్కును మర్చిపోయింది. వాళ్ళిద్దరు తన భర్త ఉన్నప్పుడు ఆ విషయం మర్చిపోయారు, మరి తన భర్త మరణించిన తర్వాత కూడా ఆమె కూడా మర్చిపోయింది. మరి అలాంటి సమయంలోనే ఆ తల్లి నిత్యం దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చేత ఆ దత్తుడు ఆమె స్వప్నంలో కనిపించి వాళ్ళు పూర్వం మొక్కుకున్నటువంటి మొక్కుని గుర్తు చేశారట స్వామివారు. మరి మీరు 1000 మందికి బ్రాహ్మణులకు పెడతానని మొక్కుకున్నారు కదమ్మా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరి అక్కలకోటలో స్వామి సమర్థ ఒక గొప్ప ఆది గురువు ఉన్నారు, మరి వారికి భోజనం పెట్టండి, వారికి కనుక భోజనం పెడితే 1000 మందికి భోజనం పెట్టినట్లే అని దత్తాత్రేయ స్వామి వారు ఆమెకి స్వప్నంలో కనిపించి చెప్పి అదృశ్యమైపోయారు. ఈమె మర్నాడు లేచిన తర్వాత తనకు పూర్వం అంతా గుర్తు తెచ్చుకుంది. అవును కదా, మేము మొక్కుకున్నాం కదా, మరి మాకు కనుక సంతానం కలిగితే 1000 మందికి మేము భోజనం పెడతాం అనుకున్నాం కదా, అయ్యో పెట్టలేదు కదా, స్వామివారి విధంగా నాకు స్వప్నంలో కనిపించి గుర్తు చేశారు కదా అనేటువంటి ఆమె ఎంతో ఆనందపడింట ఆ తల్లి. వెంటనే ఆమె ఏం చేసిందంటే దత్తాత్రేయుల వారి యొక్క ఆజ్ఞ ప్రకారము అక్కలకోటకు వెళ్ళింది. ఆమె అక్కలకోటకు వెళ్ళి స్వామి సమర్థ కడకు వెళ్ళిందిట. వెళ్ళి స్వామివారికి భోజనము పెట్టడానికి సిద్ధమైంది. అయితే స్వామివారు ఆ భక్తురాలు పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత అప్పుడు స్వామివారు అన్నారట, ఆమె ఏమీ చెప్పలేదు, భోజనం తీసుకెళ్ళింది, మరి స్వామివారికి దత్తాత్రేయుని యొక్క ఆజ్ఞ ప్రకారము స్వామి సమర్థకి పెట్టిందిట. అప్పుడు స్వామి సమర్థ అన్నారట, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టినది, ఇక దిగులు పడకు అని అన్నారట స్వామివారు. చూడండి అద్భుతము. ఆమె వాళ్ళ దంపతుల యొక్క మనసులో ఉన్నటువంటి మాటను శ్రీ స్వామి సమర్థ అని అందుకనే అన్నారండి. ఎవరి మనసులో ఉన్నా కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపమైనటువంటి 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో వారు చివరి రోజుల్లో ఆయన స్థిరంగా ఉండిపోవటం వలన ఆయన అక్కలకోట మహారాజ్ కింద అంటూ ఉండేవారు. అందుకనే శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ అని మనము అంటూ ఉంటాం మాట. మరి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు
ఈ దంపతులు అనుకున్నటువంటి మొక్కును వాళ్ళు ఏమి చెప్పకపోయినప్పటికీ కూడా మరి దత్తుడి యొక్క ఆజ్ఞ ప్రకారం స్వప్నములో ఆ తల్లికి రావటము చేత ఆమె స్వామి సమర్థ కడకు వచ్చి మరి స్వామి సమర్థకు భోజనం పెడితే 1000 మందికి భోజనం పెట్టినట్లే అని ఎప్పుడైతే దత్తుడు చెప్పాడో కలలో, ఆమె అలాగే స్వామి సమర్థకి భోజనం వండి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆమె ఏమీ చెప్పకపోయినప్పటికీ స్వామి సమర్థ ఆ భోజనాన్ని స్వీకరించిన తర్వాత 1000 మంది బ్రాహ్మణులకు భోజనము ముట్టినది, ఇంకా నువ్వు దిగులు పడకమ్మా అనే ఆ మాట అనడం జరిగింది. అదే దత్తాత్రేయుల స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు. ఇలాంటి లీలలు స్వామివారివి చెప్తూ ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది అనే విషయం మనం అందరం కూడా గ్రహించాలి.